హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఉన్నాము. ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవములు జరుగుతున్నాయి. ఇది వచ్చి జనవరి 28 టు ఫిబ్రవరి 4 వరకు జరుగుతాయి. ఇక్కడ 1 వీక్ పాటు ఇది చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మీకోలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్. పురాణాల్లో ఇది భగవంతుడు నిర్మించిన టెంపుల్ అంటారు. చూశారు కదా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో. సతీదేవి ఆహుతి అయింది ఇక్కడే. దక్ష మహర్షి యజ్ఞం చేసింది ఇక్కడే. శక్తిపీఠాలు కలిసినటువంటి స్టోరీ జరిగింది ఇక్కడే. అటువంటి ఇంత పుణ్యక్షేత్రమైనటువంటి ద్రాక్షారామలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి మీరందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని, స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటారని కోరుచున్నాను. అందరూ అవైలబుల్లో ఉండకపోవచ్చు. మీలో ఎంతమంది అవైలబుల్ ఉంటే అంతమంది ఈ కళ్యాణ మహోత్సవానికి రండి. వస్తారనే నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. చూశారు కదా ఎంత బాగా జరుగుతుందో. కేరళ వాళ్ళు డప్పులతో లైటింగ్ డెకరేషన్ ఇదంతా పూలతోనే చేశారు. రియల్ పూలండి, ప్లాస్టిక్ కట్ట కాదు. నేను స్వయంగా చూశాను. చూశారు కదా, ఇది అవుట్ ఆఫ్ వ్యూ. ఇది బయట అనమాట, దేవస్థానం బయట వ్యూ ఇలా ఉంటుంది. ఇది లోపల ఇది కూడా పూలతోనే డెకరేట్ చేశారు. అలాగా వచ్చిన వాళ్ళందరూ అలా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. డెకరేషన్ బాగుంది కదండి, దానికోసం. ఇది కళ్యాణ మండపం అనమాట. నేను ఇప్పుడు వెళ్తున్నాను కళ్యాణ మండపం దగ్గరికి. అక్కడే స్వామివారి కళ్యాణ మండపం అనమాట. అక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు వచ్చే ట్యూస్డే అనగా 3 ఫిబ్రవరికి దంపతి తాంబూలాలు కూడా ఇస్తారట. అది బేసికల్గా అది నాకు తెలీదు, ఫ్యామిలీస్కి ఇస్తారు, లేడీస్కి. అది కాబట్టి తెలీదు, ఇస్తారంట అని నేను విన్నాను అనమాట. అది తీసుకుంటాం చాలా మంచిదని పెద్దలు చెప్తారు. చూశారు కదండి ఎలా వస్తున్నారో జనం. నేను ఇందాక చెప్పాను కదా కేరళ వాళ్ళ డప్పులు అని. చూస్తున్నారా, కనపడుతుందా వెనకాల? అది అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ద్రాక్షారామం? మీరు కూడా రండి. చూశారు కదా ఎలా జరుగుతుందో. ఇది కాకుండా ఇక్కడ మళ్ళీ కార్తీక మాసంలో ఆక్రమంగళవారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఇది కూడా జరుగుతుంది ఈవెంట్. అది కూడా చాలా బాగుంటుంది. ఇది భీమేశ్వర స్వామిది, అది ప్రసన్నాంజనేయ స్వామిది అనమాట. ఇక్కడ వచ్చి శివలింగం వచ్చి 64 feet హైట్. ఇందులోనే నేను వెళ్ళినప్పుడు పల్లకీ సేవ జరుగుతుంది. అది పల్లకీ సేవ అనమాట. స్వామివారిని పల్లకీలో ఒకటి ఊరేగిస్తారు. లక్కీగా నేను అప్పుడు వెళ్ళడం, అందువల్ల చూశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.